హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీరైతే నన్ను ఇన్స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్ ప్రీవియస్గా మీరు ఫాలో అయినట్టుంటే మీకు ఇప్పటికి న్యూస్ తెలిసే ఉంటుంది. ఎస్, వీఆర్ హ్యావింగ్ అ బేబీ. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా బేబీ జెండర్ రివీల్ కోసం అనమాట. సో నేను అందుకే పార్ట్ 1 పార్ట్ 2 కూడా చేద్దామని ట్రై చేస్తున్నాను. అండ్ ఈ కంప్లీట్ వీడియోలో మేము ఒక పార్క్ పెవిలియన్లో ప్లాన్ చేసాము. సో మొత్తం దాని ప్రిపరేషన్, దాని ముందు డెకార్ గురించి మా ఫ్రెండ్స్ వచ్చి నాకు ఎంతవరకు హెల్ప్ చేశారు, వాళ్ళు ఎలా హోస్టింగ్ చేశారు, అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఓకేనా? సో కస్టమైజ్డ్ కేక్ అయితే ఫస్ట్ ప్లాన్ చేశానండి. సో మనకి ఈ కేక్స్ అన్నీ నాకు చాలా ఇష్టం. సో పింట్రెస్ట్ నుంచి కొన్ని చూసి నేను ఆర్డర్ చేశాను. అండ్ అమెజాన్ ఆర్డర్స్ కూడా కొన్ని వచ్చాయన్నమాట. చాలా డెకార్ ఐటమ్స్ అవన్నీ కూడా తెప్పించుకున్నాను. సో రిటర్న్ గిఫ్ట్స్ అయితే నేను ఫస్ట్ బేబీ బ్లూమ్ అని చెప్పి సీడ్ మిక్స్ ప్యాకెట్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. సో సీడ్ మిక్స్ కొన్ని తీసుకున్నాను. అండ్ అమెజాన్ నుంచి బేబీ బ్లూమ్ అని చెప్పి కొన్ని గిఫ్ట్ ప్యాకెట్స్ వచ్చాయి. సో అందులో నేనే సీడ్ మిక్స్ అన్ని రిటర్న్ గిఫ్ట్స్లో ప్యాక్ చేశాను, చిన్న పాట్స్లోని. అండ్ ఒక వైట్ కలర్ గిఫ్ట్ ర్యాప్ ఒకటి చేశాను అనమాట. కౌంట్ అయితే గట్టిగా ఉన్నది. మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చాలామందిని మేము ఇన్వైట్ చేసాము. ఆల్మోస్ట్ 140 పీపుల్ వరకు ఎస్టిమేట్ చేసామన్నమాట. ఇదైతే వెల్కమ్ బోర్డ్. సో ఎంట్రీ సైన్ వచ్చేసి మా ఇద్దరి ఫొటోస్ అండ్ బేబీ ఫస్ట్ అల్ట్రాసౌండ్ స్కాన్ కాపీ తోటి మేము ఒక రివీల్ ప్లాన్ చేసామన్నమాట. సో అదే ఫోటోతోటి నేను కస్టమైజ్ చేసుకుని నేను కార్డ్బోర్డ్కి ఒకటి స్టిక్ చేసి ఓ బేబీ అని చెప్పి మొత్తం స్టిక్ చేసి వెల్కమ్ బోర్డ్ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఇదంతా కొంచెం నేను 15-20 డేస్ ముందు నుంచి ప్లాన్ చేశాను అనమాట. బికాజ్ నెక్స్ట్ వీక్ మా ఫ్రెండ్స్ కూడా వస్తారు. సో వాళ్ళతో కొంచెం నేను హోస్ట్ చేసుకుంటూ ఇవి ప్లాన్ చేయడం కష్టం కాబట్టి ఇవన్నీ ముందుగా నేను కొంచెం చిన్నగా ప్రిపేర్ చేసుకుంటూ ప్లాన్ చేశాను అనమాట. అండ్ ఇవి జస్ట్ నేమ్ బోర్డ్స్ ఫుడ్కి. ఇంకొకటి బేబీ అని చెప్పి డెకార్ ముందు BABY అని చెప్పి బేబీ కార్డ్బోర్డ్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నాను. సో అవన్నీ మళ్ళీ నేను స్టిక్ చేసుకుని ఇవన్నీ లాస్ట్ మినిట్లో చేసుకుంటే మిస్ అయిపోతామని చెప్పి కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుని ప్రతిదీ స్టిక్ చేసుకుని గ్యారేజ్లో నేను స్టోర్ చేసుకున్నాను. సో నా థీమ్ నేను యాక్చువల్లీ మొత్తం నాకు వైట్ అండ్ గోల్డ్ థీమ్తో వెళ్దాం అనుకున్నా. సో అందుకే మొత్తం వైట్ అండ్ గోల్డ్ థీమ్తో రిలేటెడ్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాను. మా హౌస్ కానీ మన బ్యాక్ డ్రాప్ కానీ ఇవన్నీ కూడా మోస్ట్లీ వైట్ అండ్ గోల్డ్ థీమ్తో ఉంటుంది. సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా అందుకే నాకు కొంచెం ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ చాలా ఇష్టం అనమాట. సో అందుకే రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ కూడా ఏమైనా ప్లాంట్స్ రిలేటెడ్వి, బేబీ బ్లూమ్ రిలేటెడ్వి అవన్నీ కొన్ని చూస్తూ కొంచెం ప్లాన్ చేద్దామని చెప్పి అలా వెళ్ళాను. సో హియర్ ఐ హ్యావ్ డన్ విత్ BABY డెకార్. ముందు పెట్టుకుందామని చెప్పి ఇవైతే బెలూన్ స్టాండ్స్. ఆ రోజు జస్ట్ బెలూన్స్ని డైరెక్ట్ స్టిక్ చేసేయచ్చు. అండ్ ఇది నాకు చాలా నచ్చాయి. ఎంట్రన్స్లోని పింక్ ఆర్ బ్లూ బేబీ బాయ్ ఆర్ బేబీ గర్ల్ గెస్ట్ చేయమని చెప్పేసి ఉంటుందన్నమాట. నాకైతే జెండర్ తెలీదు. సో మా హస్బెండ్ జెండర్ రివీల్ ప్లాన్ చేస్తా అన్నారు. సో నేను జస్ట్ డెకార్ వరకు నేను చూసుకున్నా. రివీల్ అవన్నీ మా ఫ్రెండ్స్ మా హస్బెండ్ ప్లాన్ చేసుకుని చేశారు. ఇది మేము జెండర్ రివీల్ సైన్ సాగర్ ప్రశాంతి అని ఉంది కదా. సో అది నేను మీ క్లాస్లో చూపిస్తా. ఓటింగ్ అనమాట, పింక్ ఆర్ బ్లూ ఓటింగ్కి. ఇవి జస్ట్ షీట్స్ లైక్ ఫుడ్ టేబుల్స్ మీద అవి వేద్దామని తీసుకున్నాను. ఎంతవరకు ఆ రోజు పెట్టానో మీరే చూడాలి నెక్స్ట్ వీడియోలో. ఇవి కేక్ స్టాండ్స్ లైక్ మఫిన్స్, కేక్స్ అవన్నీ పెడదామని చెప్పి ముందుగా తీసుకుని మళ్ళీ అవన్నీ ఫిట్ చేసుకుని బాక్స్లో మళ్ళీ అన్నీ స్టోర్ చేసుకున్నాను అనమాట. డెకోర్ దగ్గర అంతా వైట్ అండ్ గోల్డ్ తీసుకున్నాను. మిగతా ఫుడ్ ఇవన్నీ కూడా ఫుడ్ రిలేటెడ్ అన్నీ పింక్ ఆర్ బ్లూ థీమ్తో ఇంకా వెళ్ళిపోయాను.
అండ్ ఇట్స్ అన్ అవుట్డోర్ ఈవెంట్. సో ఎంతవరకు ఏం మేనేజ్ చేస్తానా అని ఒక టెన్షన్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ నాకైతే జెండర్ కూడా తెలీదు. సో ఆ రిలేటెడ్వన్నీ వీళ్ళేం ప్లాన్ చేస్తున్నారు అనేది ఇంకొంచెం టెన్షన్ ఉండే అనమాట లాస్ట్ వరకు. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇంట్లో ఫ్రెండ్స్ ఉన్నారు విత్ 3 కిడ్స్. మేము మంచి ఫన్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చే క్లిప్పింగ్స్లో మీకు చూపిస్తాను అనమాట. ఇది డెకార్ దగ్గర ఉన్న కేక్ స్టాండ్స్. ఇది చాలా పెద్ద టాస్క్. డెకార్ 3 ప్యానెల్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్యానెల్స్ ముందుగా మళ్ళీ ఓపెన్ చేసుకుని కొన్ని రిటర్న్స్ పెట్టుకుని సైజ్ సరిపోక కొన్ని బెండ్ అవడం వల్ల చాలా హెడ్ఏక్ అయి ఉండే. ఇవన్నీ ఫిట్ చేసుకుంటూ సో ఇలా ఫైనల్గా 3 ప్యానెల్స్ వస్తాయి. అండ్ వీళ్ళు ఫుల్ ఎంటర్టైన్ చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వీళ్ళ ఎంట్రీయే నాకు చాలా మంచి పాజిటివ్ వైబ్తో హ్యాపీగా ఎంట్రీ ఇచ్చి నాకు కంగ్రాట్స్ చెప్పారు. అండ్ ద డే బిఫోర్ ఇలా బెలూన్స్ అన్నీ కూడా మేము ముందుగానే మొత్తం బ్లో చేసుకుని కొంచెం ట్యాగ్ చేసుకుని అన్నీ ఉన్నాము. అవుట్డోర్ ఈవెంట్ వల్ల లేట్ అవ్వకూడదని చెప్పి ఆ రోజు నైట్ కొంచెం స్టే చేసి మొత్తం బెలూన్స్ అని బ్లో చేసుకున్నాము. నాకు మెహందీ పెట్టారు ఫ్రెండ్స్ అందరూ. అండ్ ద బాయ్స్ ఫన్. మేమందరం ప్రీవియస్ స్టేట్ నుంచి ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ అనమాట. వీఆర్ లైక్ అ ఫ్యామిలీ నౌ. సో వాళ్ళు మాకు ముందుగా వచ్చి కొంచెం ఇంట్లో బాగా హెల్ప్ చేసి వీ రియలీ హ్యాడ్ అ నైస్ టైం. డైలీ ఆల్మోస్ట్ నైట్ 3-4 అయిపోయింది ఈ మొత్తం ఈవెంట్ గురించి ప్లానింగ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ లైక్ ఫుల్ ఫన్. నాకు కుకింగ్లో హెల్ప్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా మేము చేసుకున్నాం అనమాట. లైక్ వీడియో చూస్తుంటేనే నాకు మళ్ళీ ఆ డేస్ వస్తే బాగుండు అన్న ఫీలింగ్లో ఉన్నాను. సో ఈవెంట్ రోజు నేను ఏ బ్యూటీషియన్ పెట్టించుకోలేదు. సో మా ఫ్రెండ్ హెయిర్ స్టైల్ హెల్ప్ చేసింది అండ్ మేకప్ అది నేను కొంచెం చేసుకుని మేనేజ్ చేసుకున్నా. వీళ్ళు మళ్ళీ ఎంట్రీలో సాంగ్ ఇచ్చారని ఎగ్జిట్లో కూడా కొంచెం ఎమోషనల్ టచ్తో వెళ్దామని చెప్పి సరదాగా ఇలా వీడియో అయితే ప్లాన్ చేశారనమాట. సో స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా ఈ సాగర్ అండ్ ప్రశాంతి ఓటింగ్ అనమాట. మేము అంటే చాలామంది ఆల్రెడీ అవుటర్స్ ఓట్ వేసేసారు, కొంతమంది మిస్ అయ్యారని చెప్పి మళ్ళీ మేము జస్ట్ ఇంట్లో మళ్ళీ వీళ్ళ చేత వేయించామన్నమాట. ఇవి జస్ట్ స్టాంప్స్. మీరు బ్లూ అయితే బ్లూ టీమ్, పింక్ అయితే పింక్ ఫింగర్ ప్రింట్స్ తీసుకుని వాళ్ళ నేమ్స్ అన్నీ జస్ట్ ఒక మెమరీగా సైన్ తీసుకున్నాను అనమాట. ఐ విల్ జస్ట్ సేవ్ ఇట్. టీమ్ పింక్ ఆర్ టీమ్ బ్లూ. సో ఈవెంట్ హోస్టింగ్ ఒక 2 ఫ్రెండ్స్ చేశారనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు తెలుస్తుంది. చాలా ఫన్, చాలా బాగా చేశారు కూడాను. అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేనట్టుగా రివీల్ ప్లాన్ చేశారు. నెక్స్ట్ వీడియో పార్ట్ 2లో మీకు తెలుస్తుంది. ఈవెంట్ అయిపోయాక ఇంకా ఫ్రెండ్స్ అలా మెల్లిగా వెళ్ళిపోయారు. ఐ రియలీ మిస్ దెమ్. ఓకే guys, see you in part 2. Thanks for watching. Bye bye. Please subscribe.